వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇటు నిలకడగా ఉండటంతో ఆయన్ని ఇటు హనుమకొండ నుంచి హైదరాబాద్కు తీసుకురావడం జరుగుతుంది. దీని మీద ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కొంత కంగారు పడుతున్న పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదా వేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పరామర్శించడం రావడం జరుగుతుంది. ఆయన వెళ్ళంటే ఉండి అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి, ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు అక్కడే దగ్గరుండి కూడా మొత్తం చూసుకుంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద ఇటు కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్లు మనకి తెలిసింది. అసలు ఏం జరుగుతుంది, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పూర్తి స్థాయిలో ఆయన అక్కడ ఉండి కూడా మొత్తం మీద ఆరా తీస్తూ ఉన్నారన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కూడా కేటీఆర్ దగ్గరుండి కూడా అసలు మెరుగైన చికిత్స అందించాలి. ఇటు హైదరాబాద్కి తరలించినా కానీ మొత్తం మీద ఏ విధంగా ఆయనకి నష్టం వాటిల్లకుండా అదేవిధంగా ఆయన్ని మనం చేదాడుకోకుండా చూసుకోవాలి. మొత్తం మీద ఆయన పార్టీలో చాలా కీలకమైన నేత, చాలా ఎన్నో రోజుల నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనం కాపాడుకోవాలి పెద్ది సుదర్శన్ రెడ్డిని అంటూ కూడా ఇటు కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అస్వస్థకు గురైన విషయం తెలిసిన తర్వాత నుంచి కూడా పూర్తిగా ఆందోళన చెందుతూ ఉదయం నుంచి కూడా పెద్ది ఆరోగ్యం గురించి కూడా ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ వాకప్ చేస్తూ ఉన్నాడు. ఉదయం ఈ యొక్క వార్త ఎప్పుడైతే విన్నారో ఆ తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా వాకప్ చేస్తూ అక్కడ పిన్ టు పిన్ను అండ్ మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమంటున్నారు, అసలు వైద్యులు ఏమంటా ఉన్నారు, సో ఈ యొక్క హెల్త్ బులెటిన్ ఎప్పుడు విడుదల చేస్తారు, హెల్త్ బులెటిన్లో ఏం చెప్తారు, సో ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఐసీలో ఉన్నారా లేదంటే వెంటిలేటర్ మీద ఉన్నారా, స్పందిస్తూ ఉన్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి పల్స్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, మొత్తం మీద బీపీ అవన్నీ డౌన్ అవుతున్నాయి, హైఫాల్లో ఉన్నాయా, మొత్తం మీద ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ కూడా ఇక్కడ కేసీఆర్ వాకప్ చేస్తూ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఇటు వినోద్ మరియు జిల్లా నేతలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆయన అప్రమత్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వినోద్, అదేవిధంగా జిల్లా నేతలు, హరీష్ రావుతో పాటు మిగిలిన వాళ్ళందరితో కూడా ప్రతి మినిట్ టు మినిట్ వాకప్ చేస్తూ కూడా ఉన్నారు. సో ఇంకా హైదరాబాద్కి ఆయన్ని మెరుగైన చికిత్స కోసం ఇటు హైదరాబాద్కి తరలిస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి తరలించిన తర్వాత కూడా ఆయన రావచ్చు అన్న ఆలోచన కూడా ఉన్నాయి. సో కేసీఆర్ నెక్స్ట్ చూస్తానికి కూడా ఇటు ఈ రోజా లేదా రేపు కూడా టైంను చూసుకొని ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డిని చూస్తానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్కి ప్రజెంట్ ఆన్ ది వేలో ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆయనకి మెరుగైన చికిత్స అందించేలాగా డాక్టర్లు కూడా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళను కూడా ఇటు కేసీఆర్ వాకప్ చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి చికిత్స అందించాలి, సో ఎలాంటి చికిత్స అందిస్తూ ఉన్నారు, కేటీఆర్ దగ్గరుండి కూడా మొత్తం చూసుకోవాలంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్, ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.